ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి, అదేవిధంగా టీటీడీలో జరుగుతున్నటువంటి ఆ దేవస్థానం మీద జరుగుతున్నటువంటి రకరకాల అభూత కల్పనలు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నెయ్యిలో జంతు సంబంధించిన కొవ్వులు కలిపారని, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మెట్లు తుడిచేసి ప్రక్షాళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మనుషులేనా, జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉందా, ఈ హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య సిట్టు దర్యాప్తులో జంతు సంబంధించిన కొవ్వులు లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీశారు రాజకీయాల కోసం. ఎందుకంటే మతం అడ్డుపెట్టుకుంటే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మనుగడ సాధించే పరిస్థితి కనపడలేదు. స్పష్టం చేసింది. అప్పుడే 2019 నుంచి 2024 సిబిఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన మన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద 2014 నుంచి 2019 వరకు కూడా సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? పాత సంవత్సరం ఫైలుల్లో కూడా 2013 నుంచి ప్రిమినరీ డైరీ, అల్ఫా డైరీ నేటికి టీడీపీకి నెయ్యి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ విచారణకు జరిపించాలి. పాత సంవత్సరంలో కూడా పవన్, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పదవులు పొందడం కోసమే అబద్ధాలు చెప్పారు తప్ప దీని మీద నిజాయితీగా ఏమీ జరగలేదు. దీని మీద మనకి ఈ గోవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఏదీ కలవలేదని చెప్పి సిస్టు స్పష్టంగా కూడా మనకి తెలియజేయడం జరిగింది. పాపపరిహారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తం కింద మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా లడ్డూ వివాదం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విమర్శగా మారింది. హిందువుల మనోభావాలను ఒక సస్పెన్స్లో పడేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి పార్టీ ఉందో ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎలక్షన్ ముందు సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాన్ని దేవుడి మీద కూడా పులిమి 140 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక లడ్డూ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ లడ్డూ వివాదం అనేది వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్మించుకున్నటువంటి అధికారుల చేత తప్పుడు రాతలు రాయించి జగన్ గారు ప్రభుత్వం, జగన్ గారు లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్స్ ప్లాట్స్ వాడారు అని తప్పుడు సమాచారంతో భక్తులందరినీ కూడా ఎంతో పవిత్రంగా చూసేటటువంటి ఆ తిరుపతి మీద ఒక దుష్ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కాకుండా యావత్ ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ లడ్డుని కలుషితం చేశారు ఆ పెద్దలు. దీనికి కారణం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే ఆశపడ్డారో దాని గురించి కేవలం వెంకటేశ్వర స్వామి లడ్డును ఒక వేదిక చేసుకోవడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ప్రభుత్వం రావాలని, వాళ్ళకు పదవులు కావాలని ఆశతో ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి ప్రచారం చేసి, వారి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ పొందాలన్నది పొందారు. ఈరోజు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా
ఈ లడ్డు విషయం మీద ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు కాని అలవి కాని హామీలు ఇస్తూ ఆ సూపర్ 6 అని తర్వాత ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ ప్రభుత్వం ఈ హామీలు నెరవేర్చడం వైఫల్యం చెందిన కారణంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా, మీరు ఆ మాట చెప్పేటప్పుడు మీరున్నారు ప్రభుత్వం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ టీటీడీ చైర్మన్ గా మీ మనుషులు ఉన్నారు, మీరు నియమించిన వాళ్ళు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి లేకపోతే ఏదో గాలి కబుర్లు మోసేవారా? మీరు గాలి కబుర్లు మోయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లో ఉన్నారు. ఆ సీట్లో మీరు అమలు కాని అలవి కాని హామీలన్నీ ఇచ్చుకుంటా పోతే దాన్ని అమలు చేయలేక దేవుడి మీద మీకు మళ్ళీ దేవుడి మీద భక్తి ఉందంటారు, విశ్వాసం ఉందంటాడు, షూలేసుకుని వెళ్తారు. అది వేరే విషయం, మీ వ్యక్తిగత విషయం. లడ్డూని చాలా మొత్తం ప్రపంచంలోనే హిందూ మతంలో అత్యంత అధికమైన ఆదరణ కలిగింది తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డూని కూడా మీ రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది నిజంగా మీకు సిగ్గేస్తుందా? ఇది దౌర్భాగ్యమా? భగవంతుడిని కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది ఎంత అప్రతిష్ట హిందువులకి. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? సరే, ఆయన ఏదో చెప్తే మన సనాతన సాంప్రదాయవాది అది కలర్ డ్రెస్ వేసుకుని మెట్లు కడుక్కుంటా పసుపు కుంకుమ అన్నీ రాసేశారు. సరే, ఇప్పుడు మీకు తీర్పు వచ్చింది కదా, సిట్ ద్వారా, దేని ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా మీకు నిజం తెలిసింది కదా. మరి ఏ ఒక్కరు మాట్లాడరే, ఏ ఒక్కరు స్పందించరే. ఈరోజు నిన్న సిట్టు లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని ప్రకటించింది. దానికి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కూడా గుళ్ళు గడిగేసి మేము ప్రస్తావన చేస్తానన్నారు. మీరు పెట్టించిన అపవాదికి మీ పాపం ఎక్కువై గుళ్ళు గడిగారు, అంతే తప్ప మేమేదో తప్పు చేసామని, మేము తప్పు చేయలేదని సిట్టే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. వారి పరిపాలన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కనుక మాత్రమే వాళ్ళు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని పెట్టారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాలేజీలని ప్రైవేటీకరణ, సూపర్ 6 అన్నీ కూడా ఫెయిల్యూర్. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్. దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రస్తావన తెచ్చారు. ఎందుకంటే సిట్టే కాదు ప్రజలందరూ కూడా ఈరోజు ఇదంతా అపోహాని నమ్ముతున్నారు. అదేవిధంగా ఇది 2013లో ఈ డైరీలు ఆల్ఫా డైరీ సప్లై చేస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి.